జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు కార్యకర్తలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని నర్సాపురం ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్ జనసేన నిర్మాణ సాధకుల సమాచార సేకరణ కమిటీ అబ్జర్వర్ బొమ్మిడి నారాయణ నాయకర్ అన్నారు. నెల్లూరులో సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తల నుంచి 6 రోజు అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా కార్యకర్తలు అర్జీలు భారీ ఎత్తున తీసుకొచ్చారు. 2-3 రోజుల కార్యక్రమం పొడిగించి ప్రతి కార్యకర్తకు అవకాశం కల్పిస్తామంటున్న ఎమ్మెల్యే నాయకర్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ నిర్మాణ సాధకుల యొక్క సమాచార సేకరణ 6వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే 5 రోజులు ఉన్నటువంటి ఈ సమాచార సేకరణ 2 రోజులు ఎక్స్టెండ్ చేయడంతో 7 రోజుల పాటు అంటే రేపటి వరకు కూడా కొనసాగబోతుంది. ఇప్పటికే 800 పైగా కూడా అప్లికేషన్స్ రావడంతో గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో కూడా జనసేన పార్టీకి ఆదరణ మరింత లభించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అబ్జర్వర్గా వచ్చినటువంటి నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్ కూడా ప్రస్తుతం ప్రతిరోజు కూడా అప్లికేషన్స్ ఆయనే తీసుకుంటున్నారు. జనసేన పార్టీలోకి వచ్చేటువంటి పదవులు పొందేవారికి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కూడా ప్రస్తుతం మనం సమాచార సేకరణ జరుగుతున్న టౌన్ హాల్ వద్ద ఉన్నాను. ఒకసారి మన కెమెరామెన్ విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. సమాచార సేకరణకు సంబంధించినటువంటి నిర్మాణ సాధకులు వీళ్ళందరూ కూడా దాదాపు 20 పైగా కూడా కమిటీ మెంబర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం మీద మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి పార్లమెంటుకు సంబంధించినటువంటి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, టౌన్ పరిధిలో ఉన్నటువంటి, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధకుల యొక్క ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా సమాచార సేకరణ తీసుకుంటున్నారు. వారు ఏదైతే 3 ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి, తొలితగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మండల స్థాయి, లేకపోతే టౌన్ స్థాయి, లేకపోతే కార్పొరేషన్ స్థాయి, లేకపోతే మున్సిపాలిటీ స్థాయి. సో ఈ విధంగా అనేక మండలాల వారీగా, నియోజకవర్గ వారీగా కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క సేకరణలో ప్రధానంగా అబ్జర్వర్ మనతో పాటు ఉన్నారు. నర్సాపురం ఎమ్మెల్యే నారాయణ నాయకర్ గారు ప్రధానంగా 6వ రోజుకు చేరుకుంది. తొలి నుంచి కూడా మీరు ఈ యొక్క సమాచార సేకరణలో మీరే కూర్చొని ఈ యొక్క అభ్యర్థుల యొక్క స్వీకరణ మీరే చేస్తూ ఉన్నారు. ఏం సార్, ఎలా ఉంది, ఎంతవరకు జరిగింది ఇప్పటివరకు? అంటే ప్రత్యేకంగా గత 6 రోజుల నుంచి కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా మరి నెల్లూరు పార్లమెంట్ నుంచి కూడా ఈరోజు 6వ రోజు దాదాపు నిన్నటి వరకు కూడా 700 పైచీలకు అప్లికేషన్స్ రావడం చూసాం. మరి ఈ రోజున కూడా ఒక 200 వచ్చి 800 అప్లికేషన్స్ కూడా ఇప్పటివరకు మేము 900 అప్లికేషన్ చేయడం జరిగింది. అంటే ఈ 4 రోజుల నుంచి కూడా చూసుకునేది కూర్చుంటున్నాము. ఇదే కూర్చుని ఇక్కడ ఉండి అబ్జర్వర్గా ఉండి, అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే నెల్లూరు పార్లమెంట్ నుంచి ఉన్న నియోజకవర్గాలు, ఏదైతే 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల నుంచి, ఏదైతే ఎస్సీ ఎస్టీల నుంచి ఎక్కువ మంది యువత వచ్చి వాళ్ళ అప్లికేషన్స్, అంటే మేము కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పనిచేస్తాము, ఆయన ఏదైతే ఆయన భావం కానీ ఆయన సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాల ద్వారా మేము పనిచేసే విధంగా కూడా ముందుకు రావాలని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా నేను చూస్తాను ప్రత్యక్షంగా ఇక్కడ. అంటే నేను యాక్చువల్లీ నాకు ఏంటంటే మాకు ఎక్కువ ఏదైతే తూర్పు కానీ, ఈస్ట్ గోదావరి అక్కడ ప్రజలతో ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే అన్ని వర్గాల నుంచి కూడా ఒక మంచి ఆదరణ పవన్ కళ్యాణ్ గారికి కనపడుతుంది. అంటే ఆర్థికంగా చిన్న వారు కూడా నిజంగా వాళ్ళ దగ్గర కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, తాపి పని చేసుకునే వాళ్ళు కానీ, వివిధ రకాలైనటువంటి ఆర్థికంగా బాగా వెనకబడిన ప్రజలందరూ కూడా వచ్చి వారి దగ్గర ఆర్థిక స్తోమత లేకపోయినా సరే, నిజంగా ఆడపిల్లలుండి భర్తలు చనిపోయిన వాళ్ళు, ఆదరణ లేని వారు కూడా మేము ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారి ద్వారా సేవ చేయాలని ఆలోచనతో వస్తున్నదని నిజంగా మనందరూ కూడా అభినందించాల్సిన విషయం. అది తప్పనిసరిగా ఇప్పటికే 6వ రోజు చేరుకుంది. రేపు చివరి తేదీ అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉంది. మరి రేపు ఇదంతా అయిపోయిన తర్వాత, రేపు లాస్ట్ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రక్రియ ఉండబోతుంది? అందరూ కూడా ఇది ఎప్పుడు ఈ ప్రక్రియ పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అనేది కొంత ఆలోచనలో ఉన్నారు కార్యకర్తలు. అంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ అన్నింటిలో కూడా అబ్జర్వర్లను ఏర్పాటు చేసి 175 కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ప్రక్రియ తీసుకురావడం జరిగింది. మేము యాక్చువల్లీ ఏంటంటే నిన్నటితో క్లోజ్ అయిపోవాలి. మరి కార్యకర్తలందరూ కూడా రావడం చూసి మరి మేము సార్ నోటీసులో పెట్టి ఇంకో 2 రోజులు ఉంటే బాగుంటుందని చెప్పడం వల్ల అబ్జర్వర్లు అందరూ కూడా మరి ఈ రోజు రేపు కూడా తీసుకోవడం జరిగింది. అంటే తప్పనిసరిగా రాబోయే రోజులు త్వరలోనే ఏదైతే ఈ అప్లికేషన్ స్క్రూటినీ చేసుకుంటూ మరి ప్రత్యేకంగా మరి సార్ కళ్యాణ్ గారు కూడా కొంత స్క్రూటినీ చేసి తగిన ప్రాముఖ్యత ఎవరికైతే ఇస్తే బాగుంటుంది, న్యాయం చేయగలన్న దాని మీద మరి అందరికి కూడా బాధ్యతలు అప్పచెప్తూ, అదే నెల్లూరు విషయం చూసుకుంటే కానీ ఇక్కడ కూడా ఒక మంచి వ్యక్తికి అందరినీ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్ని ఉన్నటువంటి కేడర్ని కలుపుకునే విధంగా వెళ్ళే అభ్యర్థి కూడా ఒక జిల్లా అధ్యక్షులుగా కానీ ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ నుంచి మేము ఒక మంచి అభ్యర్థులు కూడా గెలిచే విధంగా కూడా మేము ముందుకు వెళ్తాం.
ఇది మొత్తానికైతే సమాచార సేకరణ కమిటీ ద్వారా ఇప్పటికే 6 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ సాధకుల యొక్క ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి వచ్చేటువంటి కార్యకర్తలందరూ కూడా పదవులు పొందేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో స్కూట్నీ చేసిన తర్వాత దీన్ని ఎలాంటి ప్రక్రియ ఉండబోతుందనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పి ఇటు నరసాపురం ఎమ్మెల్యే నారాయణ నాయక్ గారు తెలియజేస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచార సేకరణపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి.